చార్మి శంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఏంటంటే, 'గేమ్ చేంజర్' సినిమా పక్కాగా షూర్ షాట్ బ్లాక్ బస్టర్ కొట్టబోతుందని చెప్తున్నారు. సో, ఆయనకి అంత కాన్ఫిడెంట్ కలగడానికి రీజన్స్ ఏమని మీరు అనుకోవచ్చు? ఒకటి ఆయన దగ్గర ఉన్న కంటెంట్ అలాంటిది. ఆ కంటెంట్ కంటే ఎక్కువ ఆయన హీరో. గ్లోబల్ స్టార్ ని మీ చేతిలో పెట్టారు. ఆయన ఏ లెవెల్లో మీరు ఆయన చూపించగలుగుతారు అనేది ఇంకా ఆయన ఊహకే వదిలేస్తున్నాం ఖచ్చితంగా. ఓవరాల్ గా చూసుకుంటే ఇప్పుడున్న లుక్స్ అన్ని ఆయన ఏవైతే బయటకు వచ్చినాయి అవి మాత్రం వావ్, ఈయన ఇన్ని రకాలుగా చూపించా, ఓకే ఈయన ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా అన్న ఫీలింగ్ తెప్పించారు. ఆ విధంగా చూసుకుంటే సినిమాకి హైప్ ఉంది. డన్. పొలిటికల్ డ్రామా అది ప్లస్ అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో పొలిటికల్ డ్రామా రాలేదు. అండ్ ఈ గేమ్ చేంజర్ ఒకనొక టైంలో ఎలక్షన్స్ కంటే ముందు రావాలి అనుకున్నారు. బట్ ఆ టైంలో మరి ఏం ప్రాబ్లం వచ్చిందో ఏంటో, ఎడిటింగ్ అన్నారు, దాని తర్వాత సాంగ్స్ డిలే అన్నారు. ఎలక్షన్ ముందుకు రావాల్సిందే కరెక్టే, కానీ ఏంటంటే ఆయన సడన్ గా మళ్ళీ ఇండియన్ టు తీసుకెళ్ళాల్సి వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చేసి. సో ఇంకోటి ఏంటంటే ఇన్ని అంటే ప్లస్ చాలా ఉన్నాయి, కానీ నెగిటివ్ ఏ లెవెల్లో ఉందంటే ఇండియన్ 2 ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇప్పుడు ఒకటండి, బాహుబలి ఫస్ట్ ఒక 2001 లో రిలీజ్ అయింది అనుకోండి ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు బాహుబలి 2ని 2010 లో రిలీజ్ చేస్తే నేను అవతార్ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వాల్సి వస్తుంది, అవునా కదా? చిన్న సినిమానా పెద్ద సినిమా కాకపోయినా మార్కెట్ జరగాలంటే ఎలివేషన్ ఇంపార్టెంట్. సినిమా మనము అవతార్ ఇంకో 10 years తర్వాత వచ్చినా ఎందుకు చూస్తాము? బికాస్ దానికి వాడు 10 years వాడు పెట్టిన ఎఫర్ట్ కనిపిస్తుంది, వాళ్ళ యాక్టింగ్ కనిపిస్తుంది, అన్ని కనిపిస్తాయి. ఇప్పుడు దీనికి ఏమైపోతుందంటే ఇండియన్ 2 ఎప్పుడో మనం పుట్టినప్పుడు వచ్చిన సినిమా అది, దానికి సీక్వెల్ మన పిల్లలు చూసే టైంకి వచ్చింది, అవునా కాదా? ఖచ్చితంగా ఇప్పుడు చాలా మందికి 2000s 90s లో ఉన్న వాళ్ళ పిల్లలతో చూసారు ఇండియన్ 2. అంత గ్యాప్ ఉండడం వల్ల ఆ సినిమా పైన నెగిటివిటీ కూడా ఎక్కువైపోయింది. గ్యాప్ ఉండడం కన్నా ఇప్పుడు గ్యాప్ ఉన్నా కూడా ఆ కథ ఇంపాక్ట్ చేసిన ఇంపాక్ట్ అయితే బానే ఉంది. జనాల్లో చూడాలని ఇంట్రెక్షన్ అయితే ఉంది. కానీ ఏమైందంటే వాళ్ళు సినిమాకి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి అది రీచ్ అవ్వలేకపోయింది. అది బాగా మైనస్ అయింది చాలా. మీరు నమ్మరు, కొంతమంది బయటకు వచ్చి అసలు శంకర్ ఎందుకు తీసాడు ఈ సినిమా అన్న బూతులు మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. సో మరి ఆ సినిమా దీనికి పడుతుంది. దీనిపైన ఆయన ఏమంటున్నారంటే, మీరు అంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయాల్సినంత చెత్త సినిమా అయితే ఏం కాదని ఆబ్వియస్లీ, ఎందుకంటే ఎందుకు మరి అంత నెగిటివిటీ క్రియేట్ అయింది? అదే అంటున్నా అండి, నేను చెప్పింది అదే. ఇప్పుడు ఒక సినిమా నేను ఒక 10 సంవత్సరాల ముందు చూసి దానికి సీక్వెల్ నేను 10 years తర్వాత ఇస్తున్నా అంటే దీనికి 20 times అది ఎక్కువ ఉండాలి. అది లేదు. అంటే నాకు ఇండియన్ పార్ట్ 1 ఇంకా నచ్చుతుంది, నాకు భారతీయుడు 1 నచ్చింది ఇంకా అని ఆ లెవెల్కి వచ్చేసారు. ఆ ఇంపాక్ట్ వల్ల ఏమైపోయిందంటే ఓకే శంకర్ డౌన్ అవుతున్నాడు, నెక్స్ట్ పూరి జగన్నాథ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు అనేది బాగా మంది ఫిక్స్ అయిపోయి ఇంకా గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతుంది. మీరు నమ్మరు, దీనికి ఫస్ట్ పార్ట్ ఎట్లా ఉంటుంది, సెకండ్ పార్ట్ ఏంటి బయటకు లీక్ చేస్తున్నారు. అసలు సినిమాకి సంబంధించి ట్రైలరే రాలని మీరు ఏం లీక్ చేయగలుగుతారు? జనాల్లో అదే కదా, అమ్మో సినిమా చాలా సంవత్సరాల తర్వాత ఒక సినిమా వస్తుందంటే సో ఈ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ హాఫ్ ఇలా ఉంటది, ఇంటర్వెల్ ఇలా ఉంటది, క్లైమాక్స్ ఇలా ఉంటది. ఫస్ట్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఫస్ట్ మీరు పాజిటివ్ ఉంటే అది మెగా ఫ్యాన్స్ అనే కాదు, అల్లు ఫ్యాన్స్ అనే హూఎవర్ TFI ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో గేమ్ చేంజర్ హిట్ ఆ ఫ్లాప్ ఆ పక్కన పెడితే ఫస్ట్ మనం నెగిటివిటీని ఆపేస్తే ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది, సాంగ్స్ హైలైట్ అవుతున్నాయి. ఇప్పుడు రేపు డోప్ సాంగ్ ఫుల్ రిలీజ్ అవుతుంది, ఆయన ఇప్పుడు ఆల్రెడీ USA లో ప్రమోషన్స్కి వెళ్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ సినిమా పైన శంకర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు బుచ్చిబాబు గారికి ఆయన డే బై డే ఎట్లయితే మనకి అన్ని అప్డేట్స్ ఇస్తున్నారో ఆ అప్డేట్స్ చూస్తేనే మనకి పూనకం వచ్చేస్తుంది. ఈయన అట్లా చెయ్యలే. ఇంకా దానికి సంబంధించి అసలు శంకర్ గారు ఇంకా మొత్తం ఫుల్ ఆన్ గా దిగలే. ఆయన ప్రమోషన్స్ చేస్తే ఐ మూవీకి ఏ లెవెల్లో చేస్తారు. December 21st నుంచి మొత్తం అదే, మళ్ళీ 27th ట్రైలర్ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. సో అట్లా చాలా ఉండబోతున్నాయి. ఆయన చెప్పిన దాని ప్రకారంగా మాత్రం ఖచ్చితంగా ఇది గన్ షాట్ విధంగానే ఉంటది. లెట్స్ సీ, బికాస్ జస్ట్ జనవరికి ఎంత మూవీ